1923లో మొట్టమొదటిసారిగా భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వంలో రేడియోని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి సరిగ్గా 42 ఏళ్ల తర్వాత 1965వ సంవత్సరంలో స్వాతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం టీవీలో ఒక రోజులో 1 గంట పాటు న్యూస్ బులెటిన్ చెప్పడం స్టార్ట్ చేశారు. మారుతున్న ప్రభుత్వాలు తెచ్చిన కొత్త చట్టాలు, ప్రజలకు నిజాలు తెలియాలి అనే ఉద్దేశంతో చాలా మీడియా సంస్థలు ఏర్పడిన తర్వాత కాలానుకూలంగా దేశంలో, ప్రజల్లో అనేక వాటిల్లో వచ్చే మార్పులతో పాటు మీడియాలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఒక రోజులో ఒక ఛానల్‌లో ఒక గంట మాత్రమే న్యూస్ చెప్పే దగ్గర నుంచి టీవీలు, శాటిలైట్‌ల సాయంతో ఇంట్లో కూర్చున్న ప్రజల దగ్గరికే వార్తలు రావడం జరిగాయి. ఇలా చాలా రకాలుగా మార్పులు వచ్చాక దేశంలో జాతీయ పత్రికలతో పాటు వాళ్ళ రాష్ట్రాలలో ప్రాంతీయ పత్రికలు కూడా ఏర్పడ్డాయి. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రెవల్యూషన్‌లో భాగంగా మన దేశంలో కూడా చాలా మీడియా సంస్థలు టెక్నాలజీని వాడుకొని వాళ్ళ పత్రికలను మరింత విస్తరింపచేశాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో చాలా మీడియా సంస్థలు ఏర్పడ్డాయి. కానీ ఆ పత్రికల్లో, ఆ వార్తల్లో ఉన్న నిజమెంత? వాళ్ళు చెబుతున్న వాటిలో వాస్తవాలు ఎంత? అసలు పత్రికలు, వార్తలు అంటే ఏ విషయాలు ప్రజలకు తెలియచేయాలి? ఇది ఎవరికైనా తెలుసా? మీడియా ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ ఇన్ ద సొసైటీ. కత్తి కన్నా కలం మిన్న అనే సామెతను మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఆ మాటని ఎన్ని మీడియా ఛానల్స్ ఫాలో అవుతున్నాయి? న్యూస్ అనే 4 అక్షరాలలో ఉన్న నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనే మాటకు వెనుక ఎన్ని రకాల న్యూస్‌లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, లైఫ్ స్టైల్ న్యూస్, క్రైమ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్, ఇన్వెస్టిగేటివ్ న్యూస్, అగ్రికల్చరల్ న్యూస్. ఇన్ని రకాల న్యూస్ ఉన్నా కూడా ఇప్పుడున్న మీడియా సంస్థలు, వార్తాపత్రికలు ఇవేవీ పట్టించుకోకుండా ఒకదానినే పట్టించుకొని దానిపైనే పదే పదే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ న్యూస్ అంటే ఇదొక్కటే అనేలాగా ప్రజల్లో కూడా బలంగా ఫిక్స్ అయ్యే స్టేజ్‌కి తెప్పించారు. ఆ ఒక్కదాని పేరు మీ అందరికీ తెలిసిన పొలిటికల్ న్యూస్. ఈ ఒక్క న్యూస్‌నే మెజారిటీ న్యూస్ ఛానల్స్ పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పనుకునే వరకు ఈ పొలిటికల్ విషయాల చుట్టూనే ఉంటున్నాయి. ఇలా రాజకీయ విషయాలనే చెప్పడం ద్వారా ఉపయోగం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. పొద్దున మొదలుపెట్టి రాత్రి వరకు వీళ్ళపైన వాళ్ళు విమర్శించారు, వాళ్ళపైన వీళ్ళు సెటైర్‌లు వేశారు. ఈ మంత్రికి ఆ నాయకుడు కౌంటర్ వేశాడని చెప్పి పనికిమాలిన విషయాలు చెప్తూ పొలిటికల్ న్యూస్‌ని కూడా ప్రజలు చూసి నవ్వుకునే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ లాగా తయారు చేశారు. పోనీ దానితో ఆగిందా అంటే అది లేదు. కొన్ని ఛానల్స్ అయితే మరీ ఘోరంగా ఒక పార్టీకో, ఒక వ్యక్తికో సపోర్ట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నది తప్పే అని తెలిసి కూడా వాళ్ళని కాపాడుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇన్ని మ్యానిప్యులేషన్స్ చేసి అసలు నిజమేందో, అబద్ధమేందో కూడా తెలియకుండా చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తెస్తున్న పథకాలు, కొత్త కంపెనీలు, టెక్నాలజీలో వస్తున్న మార్పులు వీటినంతా ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియచేస్తే ఇంకా వేగంగా ఇన్ఫర్మేషన్ తెలిసి దేశ డెవలప్‌మెంట్‌కి ఉపయోగకరం చేసిన వాళ్ళవుతారు. ఇవన్నీ జరిగితే మన దేశం ఇంకా వేగంగా నంబర్ 1 పొజిషన్‌లో కూర్చుంటుంది. కానీ ఇప్పటి వాస్తవాలను చూస్తూ ఉంటే ఇదొక కలగా మిగిలిపోయే ఛాన్స్ ఉంది.